హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బై ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ తమిళనాడులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. ఇంకా మూవీలోకి వెళ్తే ఒక ఫామ్ హౌస్ లో కాశీ అనే 27 years పర్సన్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ కి మధ్య రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ సడన్ గా కాశీ ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసి తమ ఇంటి దగ్గర ఉన్న లేక్ దగ్గరికి వెళ్తాడు. అదే టైం కి ఫేస్ మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కాశీ తలపైన కొట్టి అతన్ని చంపేసి ఆ డెడ్ బాడీని కార్ డిక్కీలో వేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో కాశీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి 2 days నుంచి తమ కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తారు. తర్వాత ఇన్స్పెక్టర్ శర్వం వాళ్ళని అతని డీటెయిల్స్ అడుగుతారు. దానికి కాశీ వాళ్ళ నాన్న తమకు కాశీ ఒక్కగానొక్క కొడుకని, అతను ఒక ఫిజియోథెరపిస్ట్ అని చెప్తాడు. అప్పుడు శర్వం కాశీకి ఎవరితోనైనా అఫైర్స్ లాంటివి ఉన్నాయా అని అడుగుతాడు. దానికి కాశీ వాళ్ళ ఫాదర్ అతను అలాంటి వాడు కాదని చెప్తాడు. తర్వాత పోలీసులు అతని గురించి ఆరా తీయగా మీనా అనే ఒక లేడీతో అతనికి బాగా పరిచయం ఉండేది అని తెలుస్తుంది. కానీ ప్రెసెంట్ ఆమె మొక్కు తీర్చుకోవటం కోసం రామేశ్వరం వెళ్లి ఉంటుంది. అయినా కూడా పోలీసులు ఆమెను వెతుక్కుంటూ రామేశ్వరం దాకా వెళ్లి ఆమెను కలుస్తారు. ఇప్పుడు శర్వం మాట్లాడుతూ, నీ గురించి అంతా తెలుసుకుని ఇక్కడికి వచ్చాము కాబట్టి నిజమే చెప్పాలి, కాశీ నీకు ఎలా పరిచయం అయ్యాడు అని అడుగుతాడు. దానికి మీనా మాట్లాడుతూ, ఒకసారి మా హస్బెండ్ తాగి వచ్చి డబ్బులు ఇవ్వమని నన్ను బాగా కొట్టి తోసేశాడు. అలా నేను కింద పడి నా షోల్డర్ లో బాగా పెయిన్ వచ్చింది. అప్పుడు ట్రీట్మెంట్ కోసం కాశీ క్లినిక్ కి వెళ్లాను అని చెప్తూ ఉండగా కాశీ అండ్ మీనా మధ్య జరిగిన ఒక సీన్ ని చూపిస్తారు. అందులో కాశీ మీనాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా నర్స్ మీనా వాళ్ళ పాపని లోపలికి తీసుకొని వచ్చి ఆ పాప కాయిన్ మింగేసిందని కాశీకి చెప్తుంది. దాంతో కాశీ వెంటనే పాప మింగిన కాయిన్ ని బయటకు తీసేసి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి మీనా మాట్లాడుతూ తన కూతురు మాట్లాడలేదని చెప్తుంది. దానికి కాశీ తనకి ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా మాట్లాడుతుంది అని చెప్పి ఎవరికో కాల్ చేసి ఆ పాప కోసం అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ఆ ఇన్సిడెంట్ తో మీనాకి కాశీ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. అండ్ అంతేకాకుండా ఒక రోజు మీనా వాళ్ళ ఓనర్ తను చాలా నెలల నుంచి ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మీనాని తనతో ఇంటిమేట్ అవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి కాశీ అక్కడికి వచ్చి హౌస్ ఓనర్ అండ్ అతని మనుషుల్ని బాగా కొట్టి డబ్బులు నేను పే చేస్తాను, ఇంకా మీదట మీనా జోలికి రావద్దు అని చెప్పి తనని సేవ్ చేస్తాడు. అలానే మీనా వాళ్ళ పాపకి కూడా ట్రీట్మెంట్ ఇప్పించడంతో తను ఇప్పుడు కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అలా ఈ విషయాలన్నీ చెప్పి మీనా కాశీ చాలా మంచివాడని చెప్తుంది. దాంతో పోలీసులు మీనా వాళ్ళ హౌస్ ఓనరే కాశీని చంపి ఉండొచ్చు అని అతని కోసం సర్చ్ చేయగా కాశీ కనిపించకుండా పోయినప్పటి నుంచి అతని కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో శర్వం కాశీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కాశీ గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు కాశీ తన క్లినిక్ లోనే దుర్గా అనే అమ్మాయితో క్లోజ్ గా ఉండేవాడని చెప్తారు. తర్వాత శర్వం కాశీ వాళ్ళ ఇంటికి వెళ్లి అతని పేరెంట్స్ ని కలిసి తను ఎవరినైనా లవ్ చేశాడా అని అడుగుతాడు. దానికి వాళ్ళు తెలియదని చెప్తారు. దాంతో శర్వం ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వాళ్ళ ఇంటిని సర్చ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి కాశీ రూమ్ లో కొన్ని మొబైల్స్, సిమ్ కార్డ్స్ అండ్ ఒక ల్యాప్టాప్ దొరుకుతాయి. దాంతో శర్వం ఆ సిమ్ కార్డ్స్ లోని కాంటాక్ట్స్ మొత్తం రికవర్ చేయించడానికి పంపిస్తాడు. అదే టైం కి మినిస్టర్ గురుమూర్తి శర్వం కి కాల్ చేసి కాశీ మిస్సింగ్ కేస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మొదటగా నాకే చెప్పాలి అని అంటాడు. అది విన్న శర్వం కి మినిస్టర్ ఈ కేస్ లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాక కాశీ పేరెంట్స్ ని మినిస్టర్ గురుమూర్తితో మీకు పరిచయం ఉందా అని అడుగుతాడు. దానికి వాళ్ళు మినిస్టర్ గురించి అయితే తెలియదు కానీ సద్గుణం అని ఒక అడ్వకేట్ తో కాశీకి పరిచయం ఉందని చెప్తారు. దాంతో సర్వం సద్గుణం ని కలిసి కాశీ గురించి అడుగుతాడు. దానికి అతను 6 years నుంచి అనుభవిస్తున్న పెయిన్ ని కాశీ కేవలం 6 days ట్రీట్మెంట్ లోనే నయం చేశాడని తన గురించి చాలా పాజిటివ్ గా చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో సైబర్ క్రైమ్ టీమ్ సర్వం కి కాల్ చేసి కాశీ ఫోన్ లాస్ట్ లొకేషన్ గురించి తెలిసింది అని చెప్తారు. దాంతో సర్వం పోలీస్ డాగ్స్ ని తీసుకొని ఆ లొకేషన్ కి వెళ్లి చూడగా అది ఒక డంపింగ్ యార్డ్. దాంతో సర్వం అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసే పర్సన్ ని ఈ ప్లేస్ లో 2 రోజుల ముందు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అడుగుతాడు. దానికి అతను ఇక్కడికి ఎవరు రాలేదు అని అంటాడు. అలా పోలీస్ డాగ్స్ ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉండగా రక్తపు మరకలతో ఉన్న ఒక బ్యాగ్ కనిపించి అది ఓపెన్ చేసి చూడగా అందులో చికెన్ వేస్ట్ ఉంటుంది. తర్వాత కాశీ ఫోన్ లో లాస్ట్ లొకేషన్ కి ముందు ఒక బీచ్ హౌస్ ఉన్న లొకేషన్ చూపించడంతో సర్వం టీం వెంటనే అక్కడికి చేరుకుంటారు. అక్కడ వర్క్ చేస్తున్న వాచ్మెన్ రంగయ్యని పిలిచి ఆ హౌస్ ఓనర్ గురించి అడుగుతాడు. దానికి అతను ఈ హౌస్ అరుణ్ సర్ది, అతను ఫారెన్ లో ఉంటాడు, నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు సర్వం రంగయ్యకి కాశీ ఫోటో చూపించి అతని గురించి అడుగుతాడు. దానికి రంగయ్య ఇతను అరుణ్ సర్ ఫ్రెండ్, చాలా మంచివాడు, 3 రోజుల ముందు ఒంటరిగా ఇక్కడికి వచ్చాడు, తర్వాత రోజు ఉదయం నేను లెగవక ముందే వెళ్ళిపోయాడు అని చెప్తాడు. తర్వాత సర్వం ఆ ఇల్లు మొత్తం చెక్ చేయగా అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ఉండదు. దాంతో సర్వం రంగయ్యతో మాట్లాడుతూ ఈ నెల 18th అరుణ్ చెన్నైకి వచ్చినట్టు తెలిసింది, ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు. దానికి రంగయ్య నాకు తెలియదు సార్, అరుణ్ సార్ ఇక్కడికి వస్తే నాకు తప్పకుండా
తప్పకుండా ఫోన్ చేసేవాడు అని అంటాడు. నిజానికి అరుణ్ చెన్నైకి వచ్చిన రోజు నుంచే కాశీ కూడా కనిపించకుండా పోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో కాశీ ల్యాప్టాప్ అండ్ హార్డ్ డిస్క్ చెక్ చేయగా అందులో మొత్తం భక్తి మూవీస్ మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా కాశీ మొబైల్ కాంటాక్ట్స్, క్లినిక్ రికార్డ్స్ ఆధారంగా అతనికి ప్రియా అనే ఒక లేడీతో పరిచయం ఉందని కూడా తెలుస్తుంది. దాంతో సర్వం తనని ఎంక్వైరీ చేయడానికి తన ఇంటికి వెళ్తాడు. ప్రియా మ్యారీడ్ ఉమెన్, తన భర్త దుబాయ్ లో ఉంటాడు. ఆమె కూడా త్వరలోనే దుబాయ్ కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. సర్వం ప్రియాని కలిసి నీకు ఫిజియోథెరపిస్ట్ కాశీ ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి ప్రియా, కాశీతో నా మొదటి పరిచయం జిమ్ లోనే అయ్యింది. వర్కౌట్స్ చేస్తూ ఉండగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అదే జిమ్ కి వచ్చే కాశీ నా పరిస్థితి చూసి నాకు ట్రీట్మెంట్ చేశాడు. నాకు పెయిన్ పూర్తిగా తగ్గాక నేను మళ్ళీ తనని కలవలేదు అని చెప్తుంది. అప్పుడు సర్వం మాట్లాడుతూ, కాశీ కనపడకుండా పోయిన రోజునే నీ భర్త చెన్నైకి వచ్చి నిన్ను కలవకుండా వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఎందుకు అలా చేశారు అని అడుగుతాడు. దానికి ప్రియా, నా భర్త చెన్నైకి వస్తే నన్ను కలవకుండా ఎందుకు వెళ్తాడు అని అంటుంది. అదే టైం కి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ సర్వం కి కాల్ చేసి కాశీని తనే చంపాను అని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యాడు అని చెప్తారు. దాంతో సర్వం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడున్నది ఎవరో కాదు, వాచ్మెన్ రంగయ్య. అదే టైం కి కాశీ పేరెంట్స్ కూడా వచ్చి కాశీ వారికి కాల్ చేసి తను వేరే ఊరికి వెళ్ళానని, పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పాడు అని చెప్తారు. అది విన్న సర్వం కన్ఫ్యూజ్ అయ్యి కాశీ చేసిన ఫోన్ నంబర్ తీసుకొని తన టీమ్ తో ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేయమని చెప్తాడు. తర్వాత సర్వం రంగయ్యని, కాశీ బ్రతికి ఉంటే మరి నువ్వు చంపింది ఎవరిని అన్నట్లుగా అనుమానంగా చూస్తాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. కాశీ తన ఫ్రెండ్ అయిన నీలా పెళ్లికి వెళ్తాడు. అదే పెళ్లికి నీలా ఫ్రెండ్ అనిత అనే అమ్మాయి కూడా వస్తుంది. సంగీత్ లో కాశీ అండ్ అనిత డాన్స్ చేస్తూ క్లోజ్ అవుతారు. తర్వాత కాశీ అనిత గురించి నీలాని డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు నీలా మాట్లాడుతూ, అనితకి పెళ్లయింది కానీ పెళ్లైన ఒక్క నెలలోపే తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. తను ఇప్పుడు ఒక విడో. లోపల అంత బాధ పెట్టుకుని కూడా బయటకి చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి బాధపడుతుంది. అది విన్న కాశీ, నువ్వేం భయపడకు, తనని నేను హ్యాపీగా ఉంచుతాను అని చెప్తాడు. అలా అనితని పరిచయం చేసుకుని తన ఫోన్ నంబర్ ఇచ్చి, నీకెప్పుడైనా సాడ్ గా అనిపిస్తే నాకు ఫోన్ చేయి అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మరింత క్లోజ్ అవుతారు. తర్వాత ఒక రోజు అనిత కాశీ బర్త్డే అని తెలుసుకుని తనకి కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తుంది. అప్పుడు కాశీ తనని కలవాలని ఉందని చెప్పి బీచ్ హౌస్ కి రమ్మని పిలుస్తాడు. దానికి అనిత కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ బీచ్ హౌస్ కి వెళ్ళాక అనిత కేక్ తెచ్చి కాశీతో కట్ చేయిస్తుంది. దాంతో కాశీ ఎమోషనల్ అయ్యి అనితతో, నేను దుర్గా అనే అమ్మాయిని లవ్ చేసేవాడిని. ఒకసారి బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి దుర్గా చనిపోయింది. అప్పటి నుంచి ఆమెనే తలుచుకుంటూ బాధగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పరిచయం అయిన తర్వాత హ్యాపీగా ఉంటున్నాను అని చెప్తాడు. దానికి అనిత మాట్లాడుతూ, నా లైఫ్ అండ్ నీ లైఫ్ ఒకేలాగా ఉన్నాయి. అందుకే ఆ దేవుడు మన ఇద్దరం కలిసేలా చేశాడు. నేను కూడా నా భర్త చనిపోయిన దగ్గర నుంచి అతన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉండేదాన్ని. నువ్వు పరిచయం అయిన తర్వాత సంతోషంగా ఉంటున్నాను అని చెప్తుంది. ఇప్పుడు స్టోరీ ప్రెసెంట్ లోకి వస్తుంది. అలా అనిత జరిగిందంతా చెప్తూ, కాశీ నా ప్రాణం, తనని ఎలాగైనా త్వరగా కనిపెట్టండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న సర్వం తర్వాత రంగయ్యతో మాట్లాడతాడు. ఇప్పుడు రంగయ్య అసలు జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా దుర్గా ఎవరో కాదు, రంగయ్య మనవరాలు. కాశీ అండ్ దుర్గాల లవ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కూడా కలుస్తారు. అలా కొంతకాలం గడిచిపోయాక ఒక రోజు రాత్రి రంగయ్య బీచ్ హౌస్ నుంచి పని కంప్లీట్ చేసుకుని పక్కనే ఉండే తన ఇంటికి వెళ్తాడు. అదే టైం కి దుర్గా చనిపోవాలని ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసిన రంగయ్య వెంటనే డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి దుర్గా, కాశీ మంచివాడు అని నమ్మి తనకు దగ్గరయ్యాను, కానీ తన ల్యాప్టాప్ లో అతను చాలా మంది అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ చూశాను. అదే విషయం గురించి అడిగితే మేము ప్రైవేట్ గా కలిసున్న వీడియో కూడా చూపించి తన గురించి ఎవరికైనా చెప్తే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న రంగయ్య, తప్పు చేసింది వాడు కాబట్టి వాడు కదా చావాల్సింది, వాడిని నేనే చంపుతాను అని దుర్గాని ధైర్యంగా ఉండమని చెప్తాడు. తర్వాత కాశీని చంపే టైం కోసం ఎదురు చూసి అతను బీచ్ హౌస్ కి వచ్చినప్పుడు చంపి ముక్కలు ముక్కలుగా నరికి పందులకు ఆహారంగా వేసేశాను అని చెప్తాడు. అయితే రంగయ్య చెప్పిందంతా విన్న శర్వంకి ఈ ఏజ్ లో రంగయ్య ఒక్కడే హత్య చేయలేడు అని, తనకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారు అని డౌట్ వస్తుంది. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా కాశీ ల్యాప్టాప్ లోని డేటా మొత్తం క్లియర్ గా చూస్తాడు. కానీ అందులో భక్తి సినిమాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. దాంతో శర్వంకి ఏమీ అర్థం కాదు. అదే టైం కి కర్ణ అనే పోలీస్ ఆఫీసర్ ఒక స్టూడెంట్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి బాగా కొడుతూ ఉంటాడు. అది చూసి శర్వం ఎందుకు అతన్ని కొడుతున్నారు అని అడుగుతాడు. దానికి కర్ణ మాట్లాడుతూ, వీడు టీచర్ ఫోన్ కే భక్తి సినిమాల
సినిమాలు పంపాడు అని అంటాడు. అది విన్న సర్వం భక్తి సినిమాలు పంపితే ఏం తప్పుంది అని అడుగుతాడు. దానికి కర్ణ భక్తి సినిమాలంటే మీరనుకున్న సినిమాలు కాదు సార్, పాన్ వీడియోస్ అని చెప్తాడు. అది వినగానే సర్వం వెంటనే కాశీ ల్యాప్టాప్ లో ఉన్న భక్తి వీడియోస్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకేముంది, కాశీ బండారం మొత్తం బయటపడుతుంది. ఫ్రెండ్స్, నిజంగా మీ ఫోన్ లో కూడా ఖచ్చితంగా ఇలాంటి భక్తి వీడియోస్ ఉండే ఉంటాయి. సో జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే భక్తి మూవీస్ ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో పెట్టి మధ్యలో పాన్ వీడియోస్ పెట్టి ఉంటాడు మన కాశీ. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా తన క్లినిక్ కి వచ్చిన లేడీస్ తో ట్రీట్మెంట్ పేరు చెప్పి క్లోజ్ అయ్యి వారితో ఇంటిమేట్ అయిన వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. దాంతో సర్వం ఆ వీడియోస్ లో ఉన్న లేడీస్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరినీ కలిసి కాశీ గురించి అడుగుతాడు. దానికి ఆ లేడీస్ అందరూ కాశీ ఒక కామాంధుడని, ప్రేమ పేరుతో ట్రీట్మెంట్ పేరుతో మంచిగా నటించి మమ్మల్ని లోపర్చుకొని మాకు తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మమ్మల్ని టార్చర్ చేసేవాడు. అతను మిస్ అయ్యాడని తెలిసి మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తారు. నెక్స్ట్ సీన్ లో అన్ని టీవీ ఛానల్స్ లో కూడా ఇప్పటిదాకా పోలీసులు కాశీ మిస్సింగ్ కేసు సాల్వ్ చేయలేకపోయారు అని చూపిస్తూ ఉంటారు. ఇంకా సర్వం ఒక మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి తను కాశీ కేసులో ఇప్పటిదాకా తెలుసుకున్న నిజాలన్నీ వాళ్ళకి చెప్తాడు. కాశీ ట్రీట్మెంట్ అండ్ ప్రేమ పేరుతో లేడీస్ ని లోపర్చుకొని వాళ్ళతో కలిసి ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు తీసుకునేవాడని చెప్తాడు. దాంతో అన్ని టీవీ ఛానల్స్ లో కూడా ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూసిన కాశీ పేరెంట్స్ కూడా తమ కొడుకు ఇలాంటి వాడా అని చాలా షాక్ అయ్యి బాధపడతారు. ఈ నిజం తెలిసి కాశీ టార్చర్ చేసిన అమ్మాయిల పేరెంట్స్ అండ్ ఆ కాలనీ వాళ్ళు అందరూ కలిసి కాశీ ఇంటి దగ్గరకు వచ్చి అలాంటి కొడుకుని కన్నా మీరు ఈ కాలనీలో ఉండొద్దు అని వారి పేరెంట్స్ పై దాడి చేస్తారు. కాశీ పేరెంట్స్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చి సర్వం ని కలిసి మా కొడుకు కనపడట్లేదు అని కంప్లైంట్ ఇస్తే చివరికి మీరు నా కొడుకుని క్రిమినల్ ని చేశారు, ఇప్పుడు సిటీ మొత్తం నా కొడుకుని క్రిమినల్ లానే చూస్తున్నారు, మాపై దాడి చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తారు. అదంతా విన్న సర్వం వారితో మీరు నమ్మడానికి కష్టంగా ఉన్నా సరే ఇదే నిజం, మీ కొడుకు మంచివాడు కాదు అని వారికి చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాడు. అండ్ అలాగే సర్వం అనితాని కలిసి ఇప్పటికైనా కాశీ గురించి నిజం చెప్పు అని అంటాడు. ఇంకా వేరే దారి లేక అనిత నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒక రోజు కాశీ అనితకి ఫోన్ చేసి తన అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయాలి, అర్జెంట్ గా 5 lakhs కావాలి అని అడుగుతాడు. అది విన్న అనిత ముందు వెనక ఆలోచించకుండా తన గోల్డ్ మొత్తం అమ్మి కాశీకి డబ్బు ఇస్తుంది. డబ్బు రాగానే ఆ మరుసటి రోజు నుంచి కాశీ అనితను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అనితకి ఏమీ అర్థం కాక ఒక రోజు కాశీని కలవడానికి వచ్చి అదే విషయం గురించి అడుగుతుంది. దానికి కాశీ నాకు ఇంకా 5 లక్షలు అర్జెంట్ గా కావాలి అని అంటాడు. దానికి అనిత ఇప్పటికే నా దగ్గరున్న డబ్బు మొత్తం నీకు ఇచ్చేశాను, అయినా మన ఇద్దరి మధ్య ఉంది డబ్బు సంబంధం మాత్రమేనా, నా మీద ప్రేమ లేదా, నా దగ్గర ఇంకా డబ్బు లేదు అని అంటుంది. దానికి కాశీ అనితతో కలిసున్న ప్రైవేట్ వీడియో చూపించి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. అది చూసిన అనిత మైండ్ బ్లాక్ అయ్యి నీ గురించి మొత్తం పోలీసులకి చెప్పేస్తాను అని అంటుంది. దానికి కాశీ నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లే లోపు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, అప్పుడు నీ వీడియో అందరూ చూస్తారు అని అంటాడు. దాంతో అనిత ఏడుస్తూ వేరే దారి లేక ఇంకా నువ్వు నా జోలికి రావద్దు, అలాగే నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను అని తన దగ్గరున్న గోల్డ్ అండ్ డబ్బు తనకి ఇచ్చేసి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అలా అనిత జరిగిందంతా సర్వంకి చెప్తుంది. ఇంకా అప్పుడే సర్వంకి మినిస్టర్ గురుమూర్తి కాల్ చేసి కేసులో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ముందు నాకే చెప్పమని చెప్పాను కదా, మరి ఎందుకు మీడియాకి చెప్పావు అని అడుగుతాడు. దానికి సర్వం కమిషనర్ గారే మీడియాకి చెప్పమన్నారు అని అంటాడు. ఇంకా అలా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సర్వంకి తెలిసే ఒక విషయం ఏంటంటే కాశీ మిస్ అయిన రోజు ఆ బీచ్ హౌస్ దగ్గర కాశీ మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉండడంతో పాటు మీనాక్షి, ప్రియా అండ్ అనిత మొబైల్ నంబర్స్ కూడా యాక్టివ్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. దాంతో సర్వం మళ్ళీ ఆ ముగ్గురిని పిలిచి ఇప్పటికైనా నిజం చెప్పండి అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు మీనాక్షి సర్వంతో కాశీ నా వీడియోస్ తీయడం మాత్రమే కాకుండా నా దగ్గర తనకివ్వడానికి డబ్బులు లేవని తెలిసి ఆ డబ్బుల కోసం వేరే వాడి పక్కలోకి వెళ్లి పడుకొని తీసుకురమ్మని నన్ను టార్చర్ చేశాడు, అందుకే వాడిని నేనే చంపేశానని చెప్పి ఏడుస్తుంది. అది విన్న సర్వం రంగయ్యని పిలిచి మరి అతను కూడా కాశీని నేనే చంపాను అని చెప్తున్నాడు, దీనికి మీ సమాధానం ఏంటి, మిమ్మల్ని వేరువేరుగా విచారించాక ఒకరినొకరు కాపాడుకోవడానికే అలా చెప్తున్నారు అని అర్థమైంది, ఇప్పటికైనా అసలేం జరిగిందో నిజం చెప్పండి అని గట్టిగా అడగగా అప్పుడు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ఆ రోజు దుర్గా కాశీ ల్యాప్టాప్ లో ప్రియా, మీనాక్షి అండ్ అనితల ప్రైవేట్ వీడియోస్ కూడా చూసి ఉంటుంది. అదే విషయం తన తాతయ్య రంగయ్యకి చెప్తుంది. దాంతో రంగయ్య కాశీని చంపడానికి వారిని కలిసి హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు. కాశీ చేసిన మోసానికి ఆ ముగ్గురికి కూడా అతన్ని చంపాలి అన్నంత కోపం ఉంటుంది, అందుకే అలా కాశీని చంపడానికి రంగయ్యతో చేతులు కలుపుతారు. అయితే జరిగింది తెలుసుకొని బాధతో దుర్గా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. దాంతో రంగయ్యకి కాశీ మీద మరింత కోపం పెరుగుతుంది. ఇంకా ప్లాన్ ప్రకారం ఆ రోజు ప్రియా ద్వారా కాశీకి ఫోన్ చేయించి తనని బీచ్ హౌస్ కి పిలిపించి చంపాలి అని చూస్తారు.
చెప్తారు. అదే టైం కి ఫేస్ మాస్క్ లో ఉన్న ఒక పర్సన్ వచ్చి కాశీని చంపి అతని డెడ్ బాడీని తనతో పాటుగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాకు తెలియదు అని శర్వం కి జరిగిందంతా చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో శర్వం గురుమూర్తి దగ్గరికి వెళ్లి అతనికి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ చూపించి తనని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే కాశీ డబ్బులు ఇవ్వలేని అమ్మాయిలను గురుమూర్తి దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేసేవాడు. అలా ఆ అమ్మాయిలను పంపించి గురుమూర్తి దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అలా శర్వం జరిగిందంతా మీడియాకి చెప్పి ఆ కేసును క్లోజ్ చేస్తాడు. ఇంకా అన్ని టీవీ ఛానల్స్ లో కూడా ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. తర్వాత ఒక రోజు శర్వం జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. యాక్చువల్ గా శర్వం కూతురు లక్ష్మి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఆ వీడియోలో లక్ష్మి మాట్లాడుతూ ప్రేమ పేరుతో ఒకడు నమ్మించి నాకు దూరం అయ్యాడు. వాడి వల్ల నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. ఇప్పుడు ఇదే విషయం వాడికి చెప్తే నాకు తెలియకుండా మేము కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసి తప్పు నాది అని ఒప్పుకోవాలని, లేదంటే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అంటున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ని తప్పుగా యూజ్ చేసుకున్నందుకు నన్ను క్షమించినానా? నేను నా మొహం కూడా నీకు చూపించలేకపోతున్నాను, కానీ వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టుకు. వాడి పేరు కాశీ, వాడొక ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో చూసిన శర్వం చాలా ఎమోషనల్ అయ్యి కాశీని తనే చంపి అతని డెడ్ బాడీని డంప్ యార్డ్ లో పెట్రోల్ పోసి తగలపెట్టేస్తాడు. అలా తన కూతురు ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాడు. ఇలా ఈ మూవీ ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.